Hey cuties, welcome back to my channel. ఈరోజు సింపుల్ అండ్ క్రియేటివ్ నెయిల్ ఆర్ట్ ఐడియాస్ చూపిస్తారండి. మీ దగ్గర నెయిల్ ఆర్ట్ టూల్స్ లేవా అయితే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేను మ్యాచ్ స్టిక్స్తో నెయిల్ ఆర్ట్ ఎలా వేయాలో చూపిస్తా. ఫస్ట్ నెయిల్ పాలిష్ అప్లై చేసుకోండి. ఇప్పుడు మ్యాచ్ స్టిక్ తీసుకొని మీకు నచ్చిన కలర్లో డిప్ చేసి ఇలా కర్వ్ షేప్లో డాట్స్ వచ్చేలా పెట్టుకోండి. సేమ్ అలానే పైన కూడా పెట్టుకోండి. ఇలా బ్లాక్ డాట్స్ పెట్టుకున్న తర్వాత మీరు నెయిల్ పాలిష్ వేసిన కలర్ తీసుకోండి ఇప్పుడు అండ్ బ్లాక్ డాట్ మిడిల్ నుంచి డాట్ వచ్చేలా పెట్టుకోండి. వీడియోలో చూస్తున్నారుగా సేమ్ అలానే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఫ్లవర్ షేప్లో కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ బ్లాక్ కలర్ డిప్ చేసి ఇలా స్మాల్ డాట్స్ పెట్టుకోండి. అంతే అయిపోయింది. చూసారుగా సింపుల్గా మనమే మ్యాచ్ స్టిక్తో వేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ డిజైన్ ఎలా వేయాలో చూపిస్తారండి. నేనైతే పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చేస్తున్నా. ఫస్ట్ హాఫ్ వైట్ అప్లై చేయండి. సెకండ్ హాఫ్ పింక్ కలర్ నెయిల్ పాలిష్ అప్లై చేసుకోండి. ఇప్పుడు ఆపోజిట్లో డాట్స్ పెడదాం. వైట్ కలర్ నెయిల్ పాలిష్ వేసిన చోట పింక్ కలర్ డాట్స్ పెట్టుకోండి. పింక్ వేసిన చోట వైట్ కలర్ డాట్స్ పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నా కదా సేమ్ అలానే. చూసారుగా ఇలా సింపుల్గా మనమే ఇంట్లో వేసుకోవచ్చు వితౌట్ నెయిల్ ఆర్ట్ టూల్స్. ఇలా మీకు నచ్చిన కలర్స్తో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి మర్చిపోకుండా. ఇప్పుడైతే థర్డ్ నెయిల్ ఆర్ట్ వేద్దాం రండి. నేనైతే ఫస్ట్ పింక్ కలర్ అప్లై చేసా. నెక్స్ట్ వీడియోలో చూపించినట్టుగా వైట్ కలర్స్తో రౌండ్ షేప్లో డాట్స్ పెట్టుకున్నా. ఇలా వైట్ కలర్ డాట్స్ పెట్టుకున్న తర్వాత పింక్ కలర్ తీసుకొని మళ్ళీ డాట్స్ పెట్టుకోవండి. వైట్ మిడిల్ నుంచి వచ్చేలా డాట్స్ పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. చూసారుగా ఇలా మనమే ఫ్లవర్స్ వేసుకోవచ్చు. ఇలా పింక్ కలర్ డాట్స్ పెట్టుకున్న తర్వాత వైట్ కలర్ తీసుకొని మిడిల్లో డాట్స్ పెట్టుకోండి. చూసారుగా ఎంత సింపుల్గా ఫ్లవర్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫోర్త్ డిజైన్ వేద్దాం రండి. నేనైతే రెడ్ కలర్ అప్లై చేసా. చూసారుగా ఎంత రాయల్ లుక్ వచ్చిందో రెడ్ కలర్ వేసాక. ఇలా నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్న తర్వాత వైట్ కలర్తో ఇలా డాట్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నేను చూపించిన విధంగా అలా కిందకి వేసుకోవాలి. అప్పుడు మనకి హార్ట్ షేప్ వస్తుంది. సేమ్ అలానే మళ్ళీ పైన ఒక హార్ట్ వేసుకోండి. మళ్ళీ దానిపైన ఇంకో హార్ట్ వేయండి. అండ్ ఇప్పుడు 1 డాట్ పెట్టుకోండి. ఇప్పుడు ఫిఫ్త్ నెయిల్ ఆర్ట్ వేద్దాం రండి. దీనికోసం ఫస్ట్ నెయిల్ పాలిష్ అప్లై చేసుకోండి. ఇక్కడైతే కొంచెం మెస్సీ అయ్యింది. సో నేనైతే టూత్ పిక్ తీసుకొని ఇలా కాటన్ చుట్టుకున్నా. ఇలా చుట్టుకున్న తర్వాత నెయిల్ రిమూవర్లో డిప్ చేసి క్లీన్ చేసుకోవచ్చు మనం ఈజీగా. వీడియోలో చూపిస్తా చూడండి ఎలా క్లీన్ చేసుకోవాలో. సో ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ కోట్ వేసుకుంటున్నా కలర్ లైట్గా ఉందనేసి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేనైతే మళ్ళీ వైట్ కలరే తీసుకున్నా డాట్స్ పెట్టేకి. ఇలా రౌండ్ షేప్లో డాట్స్ పెట్టుకోవాలి. ఇది కూడా 1 టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇలానే కొంచెం కిందకి అప్లై చేసుకోండి నెయిల్ పాలిష్. ఇలా ఫ్లవర్ షేప్లో వచ్చాక మళ్ళీ మీరు అప్లై చేసిన నెయిల్ కలర్ తీసుకొని డాట్ పెట్టుకోండి. ఇప్పుడు వైట్ కలర్ నెయిల్ పాలిష్తో ఇలా స్మాల్ డాట్స్ పెట్టుకోండి 1 సైడ్ మొత్తం.
అంతే, చూసారుగా, మనమే ఇంట్లో సింపుల్గా మ్యాచ్ స్టిక్తో డిజైన్స్ వేసుకోవచ్చు. మీకు ఏ డిజైన్ నచ్చిందో కమెంట్ పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ బై బాయ్. థ్యాంక్ యూ.